బ్రౌన్ బ్రెడ్ బూరెలు. సాధారణంగా బూరెలు ఎలా తయారు చేస్తూ ఉంటాము? పూర్ణం తయారు చేస్తాము, దోస పిండి అందులో డిప్ చేసుకొని బూరెలు వేస్తూ ఉంటాం. ఇది కామన్ గా మనందరికీ తెలిసిందే. అయితే బ్రౌన్ బ్రెడ్ కాంబినేషన్ తో అసలు ఇది ఎలా చేస్తారు, ఇందులో ఏమేం వాడతారు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రౌన్ బ్రెడ్ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు, బెల్లం 1 కప్పు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదం పలుకులు కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్స్ 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. బ్రౌన్ బ్రెడ్ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం బ్రౌన్ బ్రెడ్స్ తీసుకున్నాము, బెల్లం ఉపయోగిస్తున్నాము, ఆ తర్వాత బొంబాయి రవ్వ తీసుకున్నాము. చెప్తానండి ప్రొసీజర్లోకి వెళ్ళినప్పుడు అసలు ఈ బూరెలు ఎలా తయారు చేయాలో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు బ్రౌన్ బ్రెడ్ సాధారణంగా మనం పిల్లలకు బ్రెడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటాము. అంటే వాళ్ళు ఎప్పుడైనా ఆకలి అన్నప్పుడు, సడన్ గా మన ఇంట్లో ఏమి ఉండనప్పుడు, ఏమి చేయనప్పుడు బ్రౌన్ బ్రెడ్ అనేవి పిల్లలకైనా మనకైనా సరే చాలా బాగా ఒక సేవియర్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో మనకి ఏంటి అంటే వైట్ బ్రెడ్ కన్నా కూడా బ్రౌన్ బ్రెడ్, తర్వాత మల్టీగ్రెయిన్ బ్రెడ్, వీట్ బ్రెడ్ ఇవన్నీ కూడా మనము ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మైదా శాతం చాలా తక్కువగా ఉంటుంది. మనకు వీట్ తర్వాత బ్రౌన్ బ్రెడ్స్ లో అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచిది. అయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా స్ట్రెస్ తగ్గించే వంటలు అని. అయితే బ్రౌన్ బ్రెడ్లో మనకి కెరోటిన్ అనేటువంటి ఒక హ్యాపీ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందంట. అంటే దానివల్ల ఏంటి అంటే మనం హ్యాపీగా ఉంటాం, తద్వారా ఏంటి అంటే స్ట్రెస్ బాగా తగ్గుతుంది. ఈ విషయం ఏంటంటే ఇటువంటి విషయాలు చాలా మందికి తెలియవండి. అందుకే చెప్తామన్నమాట అమృతం కార్యక్రమంలో వంటల కన్నా కూడా వంటలకు సంబంధించిన విషయాలను విశేషాలను చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటాం. అలా ఏంటి అంటే స్ట్రెస్ని తగ్గించే విషయంలో బ్రౌన్ బ్రెడ్ చాలా బాగా మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో కాపర్, జింక్, మెగ్నీషియం ఇటువంటి వైటమిన్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అలాగే కొంతమందికి ఏంటి అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా 2 రోజులకు ఒకసారి స్టూల్ పాస్ చేయడము అలా ఉంటుంది. మలబద్ధకం అనేది చాలా చాలా ఎక్కువగా అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే చాలా ఆహార పదార్థాలు ఉపయోగిస్తూ ఉంటారు. అందులో మనకి బ్రౌన్ బ్రెడ్ కూడా చాలా బాగా సహాయపడుతుంది. అండ్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో. అందుకే ఏంటి అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంటే మనకి గ్లూటెన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి డెఫినెట్గా చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. అండ్ ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగుంటాయి తెలుసా. అందుకే మనకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా చాలా మంచిది. అలాగే క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ కణాలను తగ్గించే విషయంలో కూడా బ్రౌన్ బ్రెడ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని రోజులు మీరు బ్రౌన్ బ్రెడ్ వాడే ఉంటారు. అఫ్ కోర్స్ వాడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మరి బ్రౌన్ బ్రెడ్ వెనకాల ఇన్ని రహస్యాలు ఉన్నాయన్న విషయం ఈ రోజు తెలుసుకున్నారు కదా. ఓకే, అలాగే ఈ బ్రౌన్ బ్రెడ్ బూరెలు కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని చక్కగా బొంబాయి రవ్వను కొంచెం నెయ్యి వేసుకొని వేయించేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడెక్కిన తర్వాత నెయ్యి వేసేసుకుందాం. నెయ్యిలో ముందుగా కాస్త బొంబాయి రవ్వ. ఎంత బొంబాయి రవ్వ అంటే మనము ఎన్ని బ్రెడ్స్ తీసుకున్నాము? 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా బొంబాయి రవ్వ. ఇది ఎందుకు అంటే పూర్ణానికి బదులుగా, అంటే మనం ఆ శనగపప్పు లేదా కందిపప్పుతో పాటు బెల్లంని కలిపి మనం చక్కగా పూర్ణం తయారు చేస్తూ ఉంటాం. దానికి బదులుగా ఈ బొంబాయి రవ్వ. సో మీరు దాన్ని బట్టి క్వాంటిటీ మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా సరిపోతుంది. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మీరు చూసుకొని తీసుకోండి. ఇది ఒక్కసారి నేతిలో వేయించుకోవాలి. ఏ బొంబాయి రవ్వ అయినా మనం ఏ స్వీట్ చేసుకుంటున్నా కూడా, అది రవ్వ లడ్డైనా ఏదైనా సరే మనం చక్కగా నేతిలో బొంబాయి రవ్వ వేయించుకుంటే ఆ స్మెల్, ఆ రుచి వేరు. పచ్చిగా వేస్తే అస్సలు బాగోదు. ఉప్మాకే వేయించుకుంటాం మనం, స్వీట్ వేయించుకోకపోతే ఎలా? ఇది ఒక్కసారి చక్కగా నేతిలో వేయించేసుకుందాం. పిల్లలకలా సాయంత్రం పూట ఎప్పుడైనా సరదాగా, అంటే ఒక సాటర్డే సండే రోజు అందరు ఇంట్లో ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఏదైనా స్వీట్ తయారు చేసుకోవాలి అంటే పంచదార అటువంటివి కాకుండా చక్కగా బెల్లం ఉపయోగించి ఇటువంటి స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయించట్లేదండి ప్రస్తుతానికి. ఈ డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేయించుకోవచ్చు, బట్ వేయించకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ అది మనం పూర్ణంలో పెట్టి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ మనకు ఫ్రై అయిపోతుంది. అందుకు ముందుగానే నేనేమి డ్రై ఫ్రూట్స్ని వేయించట్లేదు. ఇలా చక్కగా మనము బొంబాయి రవ్వ వేయించేసుకున్నాం కాబట్టి ఇలా వేయించుకున్న బొంబాయి రవ్వ ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
విధంగా మనకు చక్కగా వేయించుకున్నటువంటి బొంబాయి రవ్వను ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు మనం ఇదే బాండీలో బెల్లం వేసేసుకుందాం. బెల్లం కొంచెం కరిగిన తర్వాత అప్పుడు ఇది కాస్త చల్లారుతుంది కాబట్టి మనకి ఈ బొంబాయి రవ్వను ఈ బెల్లం పాకంలో వేసేసుకొని ఒక పూర్ణం ఉండలాగా, అంటే అది వచ్చేంత వరకు మనం చక్కగా కన్సిస్టెన్సీలో తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. మరి ముందుగా 1 కప్పు బెల్లం, ఇందులో కొంచెం 1 చుక్క నీళ్లు పోసుకుందాము. సో దట్ మనకు త్వరగా అయిపోతుంది. ఈ వేడికి సరిపోతుంది. అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ మనం పంచదార వాడట్లేదు, అలాగే వేరే పప్పులు కూడా ఏమీ వాడట్లేదు, కేవలము రవ అలాగే బెల్లం. ఇది కొంచెం మనకు కరిగిన తర్వాత ఇలా చక్కగా మనకు కాస్త నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు చూద్దాం. బెల్లం కరిగిన తర్వాత మనం ఈ బొంబాయి రవ్వ ఏదైతే వేయించేసుకున్నామో అది ఈ బెల్లం నీళ్ళలో వేసేసుకోవచ్చు. ఇది మనకు పాకం కోసం మనం వాటర్ పోయలేదండి, కొంచెం మనం ఎక్కువగానే తీసుకున్నాం. ఎందుకంటే బెల్లం నీళ్ళల్లో బొంబాయి రవ్వ ఉడకాలి కాబట్టి, నాట్ నార్మల్ వాటర్లో ఉడకకుండా బెల్లం నీటిలో మనం ఉడికించుకుంటున్నాం అంతే. ఇప్పుడు బెల్లం కరిగింది కాబట్టి ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వను ఈ బెల్లం నీటిలో వేసేసుకుందాం. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది ఒకసారి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. నీళ్లు కూడా నాకు తెలిసి కరెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నానండి. అవసరమైతే ఇక్కడ కొంచెం ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు సరిపోయినట్టుగా అనిపించింది, ఇంకా అవసరం లేదు అనిపిస్తే వదిలేయచ్చు. ఎందుకంటే ఇది మరీ నీళ్ళగా ఉన్నా కూడా మీకు ఉండ రావడం కొంచెం కష్టం అవుతుంది. దాన్ని బట్టి మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ మనకు నీళ్లు కరెక్ట్గా చూసుకోవాలండి, మరీ ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు. అంటే ఉండ కట్టడానికి మనకు కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అలాగే బాగా ఉడకాలి కూడా. మనకు రవ్వ ఎంతసేపు అండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇందులోనే మనము సన్నగా తరుక్కొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. ముందుగా ఇందులో జీడిపప్పు, పిస్తా పప్పు, అలాగే బాదం పప్పు, అదే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒకసారి బాగా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు కొంచెం మనము నెయ్యి వేసుకుందాం. అంటే కొంచెం మనకు కమ్మగా ఉంటుంది, అలాగే మనకు ఉండ చేతికి తీసుకున్నప్పుడు కొంచెం అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట. అసలు రవ్వలో మనము నెయ్యి వేసుకొని బాగా కేసరి ఉంటుంది కదా, అసలు ఎంత బాగుంటుందండి. ఇలా చక్కగా కలిపేసుకొని ఇదే బాండీలోకి తీసేసుకుందాం. మనకి బౌల్లోకి అయిపోయిందండి. మనకు చక్కగా పూర్ణం రెడీ అయిపోయినట్టే. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లారాలి, లేకపోతే మంచిగా కాలుతుంది. ఇది కొంచెం చల్లారాలి కాబట్టి ఈ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బ్రెడ్ ప్రాసెస్ అనమాట. ఇంతవరకు మనం పూర్ణం తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం బ్రెడ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మనం డీప్ ఫ్రై, బూరెలు అంటే ఖచ్చితంగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇక నూనె కూడా నేను పోసాను, అది మనం వేడి చేయలేదు. ఇది వేడయ్యేలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం. ఇలా చక్కగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. తీసుకొని సైడ్స్ కట్ చేసేద్దాం. సైడ్స్ ఉండకూడదండి, మనకి ఉండరాదు, విరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా సైడ్స్ కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ ఏదైతే ఉందో అది ఒక్కసారి ఇలా డిప్ చేసుకుందాం. ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా. ఈ విధంగా మనం బ్రెడ్ని చక్కగా ఇలా వాటర్ తీసేసుకుంటే కొంచెం మనకి మెత్తపడుతుంది అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ రవ్వ ఉండ ఏదైతే ఉందో, రవ్వ పూర్ణంలాగా, సో దీన్ని మనం చక్కగా ఉండలాగా తీసుకొని ఇలా మనకు బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని
సైడ్స్ అంతా కూడా చక్కగా క్లోజ్ చేసేసుకుందాం. మనకు ఆల్రెడీ నీళ్ళంతా కూడా తీసేసాం కాబట్టి ఇలా చక్కగా ఒక ఉండలాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా మనం చక్కగా ఎక్కడ మధ్యలో గ్యాప్స్ లేకుండా ఇలా చక్కగా తీసేసుకుందాం అనమాట. అంటే ఒక ఉండలాగా చేసేసుకోవాలి. మీకు ఇంకో బ్రెడ్ స్లైస్ కూడా ఒకసారి చూపించేస్తాను, సో దట్ మీకు కూడా ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఇలా సైడ్స్ కట్ చేసేసుకొని ఇది ఒక్కసారి నీళ్ళల్లో డిప్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా తీసేసి మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ రవ ఏదైతే ఉందో అది మనం ఉండలాగా తయారు చేసుకొని ఇలా చక్కగా బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని అన్ని వైపులా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని దీన్ని కూడా చక్కగా ఒక ఉండలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఉండలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా మనం నూనెలో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న ఉండల్ని చక్కగా నూనెలో వేసేసుకుందాం. చూసారా, ఇలా రంగు కూడా భలే మారిపోయింది. చాలా ఈజీ అండి. అంటే ఒక్కసారి చూసిన వాళ్ళకి ఓహో ఇంతేనా అని అనిపిస్తుంది, అంతే, చాలా ఈజీనే. ఇది ఎవరైనా కూడా చేయొచ్చు, పెద్ద విద్య ఏం కాదు, అందరికీ ఈజీగా వచ్చేస్తుంది. అంటే మామూలుగా ఏంటి అంటే బూరెలు కొంతమందికి రావు, అలా నీళ్ళల్లో పూర్ణం లూజ్గా అయిపోవడము లేకపోతే పిండి సరిగ్గా రాకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే బాగా వచ్చేస్తుంది అనమాట, ఇది ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనము ఇలా రెడీ అయినటువంటి బూరెలను చక్కగా ముందుగా ఈ పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే కొంచెం ఆయిల్ ఏదైతే ఉందో అది మనకు పీల్ చేసుకుంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు. అంటే డీప్ ఫ్రై తింటున్నామే అన్న ఒక ఫీల్ తీసేయాలి అంటే ఇలా పేపర్ ప్లేట్లో వేసుకుంటే ఆ ఫీలింగ్ అనేది పోతుంది. ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది ఏం చేసామో తర్వాత విషయం. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇలా చక్కగా ఇలా పేపర్ ప్లేట్లోకి తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మన అసలైన ప్లేట్ రెడీగా ఉంది. ఎంత బాగుంది చూసారా, అంటే ఇది బూరెలు తినడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా ఇలా తయారైనటువంటి బూరెలను ఈ అందమైన కార్వ్డ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒకటి మాత్రం మీకు కట్ చేసి చూపిస్తానండి, అంటే మీకు ఒక ఐడియా రావాలి కదా ఎలా వచ్చింది ఏంటి అని. ఇలా చక్కగా మనం కట్ చేసిన తర్వాత చూసారా లోపలంతా కూడా బాగా ఫ్రై అయింది. అండ్ మన సొరకాయ కార్వింగ్ కూడా, ఈ సొరకాయ బొమ్మ కూడా రెడీగా ఉందన్నమాట బూరెలు టేస్ట్ చేయడానికి. ఇలా చక్కగా చాలా సులభంగా చాలా ఆరోగ్యకరమైన బ్రౌన్ బ్రెడ్ బూరెలు తయారు చేసేసుకున్నాము. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రౌన్ బ్రెడ్ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు, బెల్లం 1 కప్పు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదం పలుకులు కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్స్ 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. బ్రౌన్ బ్రెడ్ బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బొంబాయి రవ్వ వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో బెల్లం నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత తరిగిన జీడిపప్పు, తరిగిన పిస్తా, తరిగిన బాదాం వేసి నెయ్యి కూడా కొంచెం కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆ పదార్థాన్ని బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ ముక్కలను తీసుకొని అంచులు కట్ చేసుకొని నీళ్లల్లో అద్ది నీళ్లు లేకుండా పిండుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకొని బ్రెడ్ మధ్యలో పెట్టుకొని బూరెల్లాగా గుండ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో ఈ ఉండలను వేసి కలర్ మారేంత వరకు కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రౌన్ బ్రెడ్ బూరెలు రెడీ.